దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా పేరు పేరున నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి క్షేమముగా ఉన్నాం. అందుని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న వాక్యం ఏంటంటే, చచ్చిన కుక్క లాంటి వాడు రాజకుమారుడైనాడు. చచ్చిన కుక్క లాంటి వాడు రాజకుమారుడయ్యాడు. దేవునికి స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఈ సంఘటన మనకి కనిపిస్తుంది. ఈ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనము ఈ ఉదయకాల సమయమందు నేర్చుకోబోతా ఉన్నాం. ఒక్కసారి 8వ వచనం చదవండి. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడవైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట ఏమంటున్నాడంటే, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను. హల్లెలూయా. అతడు ఒప్పుకుంటున్నాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడను అని ఒప్పుకుంటున్నాడు. అటువంటి నా ఎడల నువ్వు ఇంత దయ చూపడానికి అసలు నేను ఎంతటి వాడను. ఈ విషయాన్ని ఒక్కసారి దేవునికి మనము అన్వయించుకుందాం. మనం కూడా చచ్చిన కుక్క లాంటి వాళ్ళమే. మన జీవితాల్లో కూడా ఆయన ఆశించినటువంటి పరిశుద్ధత, ఆయన ఆశించినటువంటి భక్తి, ఆయన ఆశించినది ఏ కోశాన మనలో లేకపోయినా సరే, ఆయన మన ఎడల ఏమి చూపిస్తున్నారు చెప్పండి? దయ చూపిస్తూనే ఉన్నారు, ప్రేమ చూపిస్తూనే ఉన్నారు, కృప చూపిస్తూనే ఉన్నారు. ఈ ఉదయకాల సమయమందు దేవుణ్ణి మనమందరం అడగవలసిన ప్రశ్న ఇది. ప్రభువా, నా ఎడల నువ్వు దయ చూపుటకు నేనెంతటి వాడను. హల్లెలూయా. ఈ రోజున మనం ఇలా బ్రతికి ఉన్నాము అని అంటే ఇది కేవలము దేవుని కృప. మన భక్తి కాదు, మన పరిశుద్ధత కాదు, మన యథార్థత ఎంత మాత్రమో కాదు. కేవలము దేవుని కృప వలనే ఈ ఊపిరి మనలో ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఉదయం కండ్లు తెరిచిన వెంటనే మనం దేవుణ్ణి అడగవలసిన లేక చెప్పవలసిన మాట, ప్రభువా, ఈ అపవిత్రుడైనా లేక అపరిశుద్ధుడనైనా నీకు అవిధేయుడినైనా నా ఎడల నువ్వు దయ చూపుటకు నేను ఎంతటి వాడను అనేటువంటి ఆ కృతజ్ఞత భావము ప్రతి ఉదయము మనలో కనిపించాలి, ప్రతి దినము మనలో కనిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇదొక కృతజ్ఞత భావముతో దేవునితో పలికేటువంటి మాట ఇది. నువ్వు నా ఎడల దయ చూపించడానికి నేను ఎంతటి వాడను అని దేవుణ్ణి మనం అలాగ తలంచుకుంటే అసలే మన హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. అయితే ఈ మాట పలుకుతున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మెఫీబోషేతు. ఎవరు చెప్పండి? మెఫీబోషేత్. విన్నారా? పేరు విన్నారా? ఏదో కొద్దిమంది వినుంటారు, ఇంకా కొంతమంది వినకపోయి ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్ గురించి కొంచెం అవగాహన ఉన్నటువంటి వారందరికీ మరి బైబిల్లో ఉన్న పేర్లు కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది. బైబిల్ గురించి అవగాహన లేనటువంటి వారికి బైబిల్లో ఉన్న పేర్లు కూడా అవగాహన ఉండదు. అయితే ఈరోజు ఈ మెఫీబోషేతు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మీ అందరికీ నేర్పించాలని నేను ఆశపడతా ఉన్నాను.
ఆమేన్. ఈ మెఫీబోషేతు ఎవరు అని అంటే యోనాతాను యొక్క కుమారుడు. ఎవరు చెప్పండి? యోనాతాన్. మరి యోనాతాను ఎవరు అనంటే సౌలు యొక్క కుమారుడు. దేవునికి స్తోత్రం. సౌలు ఎవరు అనంటే ఇశ్రాయేలీలకు దేవుడు నిర్ణయించిన మొట్టమొదటి రాజు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీల యొక్క మొట్టమొదటి రాజు సౌలు. సౌలు యొక్క కుమారుడు యోనాతాను. యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషేతు. అంటే సౌలు గారి యొక్క మనవడని చెప్పుకోవచ్చు. ఇతడు కూడా ఒక విధంగా రాకుమారుడే. అవునా కాదా? రాజుగారి యొక్క వంశంలో నుంచి వచ్చాడు కాబట్టి రాకుమారుడే. ఒక రాకుమారుడై ఉండి ఇతడు పలుకుచున్న మాట ఏంటో తెలుసా? చచ్చిన కుక్క వంటి వాడను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అతని బ్రతుకు అలాగ అయిపోయింది. చివరి పరిస్థితుల్లోనికి వచ్చేసరికి అతడు ఆ మాట పలుకుతున్నాడంటే నిజంగానే అతని బ్రతుకు అలా ఉంది. ఆ రోజుల్లో చచ్చిన కుక్క లాంటి స్థితిలోనికి అతడు వెళ్ళాడు. రాకుమారుడై ఉన్నప్పటికీ కూడా మరి అతని జీవితం అంతగా బాగోలేదు. అటువంటి పరిస్థితులలో అసలు ఏంటి ఇతని జీవిత చరిత్ర అని మనం ఆలోచన చేస్తే, సౌలు దేవుని ఆజ్ఞలు అతిక్రమించిన తర్వాత దేవుడు నిర్ణయించుకున్నాడు సౌలును రాజుగా ఉండకుండా తీసేయాలని. ఆ వెంటనే దావీదును కనుగొన్నాడు. దావీదును అభిషేకించాడు దేవుడు. చిన్నతనంలోనే దేవుడు దావీదుని అభిషేకించాడు. అభిషేకించిన వెంటనే దావీదు రాజు అయిపోలేదు. మరి చిన్నతనంలోనే రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డాడు. కానీ చాలా పెద్దవాడైన తర్వాత సౌలు అతని కుటుంబస్తులు చనిపోయిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. అయితే మధ్యలో ఏం జరిగింది అనంటే, ఒకానొక సందర్భంలో దావీదు యొక్క తండ్రి దావీదును పిలిచి, నీ అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, వారి క్షేమ సమాచారం తెలుసుకుని రా అని చెప్పి కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి చూసి రమ్మని పంపించాడు. సరే, దావీదు ఆహార పదార్థాలన్నీ కూడా పట్టుకుని ఆ యుద్ధ భూమిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ యుద్ధమేమీ జరగట్లేదు. కానీ ఒక మహాశూరుడు, చాలా బలిష్ఠుడైనటువంటి వ్యక్తి ఒక కొండ మీద నిలవబడి సవాలు విసురుతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఫిలిస్తీయుడైన గొల్లియాతు. ఆ వ్యక్తి ఏమని సవాలు విసురుతా ఉన్నాడు? మీలో ఎవరైనా దమ్మున్న వారు ఉంటే వచ్చి నాతో యుద్ధం చేసి నన్ను గెలవండి, అప్పుడు మా ఫిలిస్తీన్లందరూ మీకు బానిసలైపోతాం. ఒకవేళ నన్ను గెలవకపోతే మీరందరూ మాకు బానిసలు అవుతారని చెప్పి అలా 40 దినాలు ఆ కొండ మీదకి ఉదయం సాయంకాలం వచ్చి శవాలు విసురుతానే ఉన్నాడు. కానీ గొల్లియాతు యొక్క ఆకారము చూసి ప్రజలందరూ భయపడిపోతున్నారు, సైన్యము భయపడుతూ ఉంది. ఇశ్రాయేలును పరిపాలిస్తున్న సౌలు మహారాజు కూడా భయపడి ఇంట్లో దాక్కున్నారు. ఎవ్వరూ అతన్ని ఎదిరించడానికి సాహసించట్లేదు. అందరూ కూడా ఇళ్లల్లో దాక్కున్నారు. అటువంటి పరిస్థితుల్లో దావీదు అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రగల్భాలన్నీ విని అతనిలో రోషం పెరిగింది. జీవము కలిగిన నా దేవుణ్ణి తృణీకరించడానికి ఇతడు ఎంతటి వాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు నా దేవుని గురించి ఇలా మాట్లాడతాడా అని రోషం అతనిలో పెరిగి, నేను వెళ్ళి అతనితో యుద్ధం చేస్తానన్నాడు. అందరూ అంటూ, నువ్వు చిన్నవాడు, నువ్వెలా యుద్ధం చేస్తావు అన్నారు. లేదు, నేను యుద్ధం చేస్తాను. నేను అడవిలో ఉన్నప్పుడు ఒకసారి తోడేలు వచ్చింది, మరొకసారి సింహం వచ్చింది, వాటిని చీల్చివేశాను. వాటిని చీల్చివేయడానికి సహాయం చేసిన దేవుడే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని కూడా నా చేతికి అప్పగిస్తాడు, అతన్ని నేను చంపేస్తానని చెప్పి బయలుదేరతాడు. హల్లెలూయా. రాజుగారి దగ్గర తీసుకువెళ్తారు. రాజుగారి వస్త్రాలన్నీ వేస్తారు. అవన్నీ పొడుగైపోతాయి. ఇవన్నీ నాకొద్దు, ఇవన్నీ నాకు అలవాట్లేవు, నాకు అలవాటున్నది ఒకటే, వడిసెలా తిప్పడం, అదొకటే, దాన్ని పట్టుకునే నేను దానికి వెళ్తానని చెప్పి ఆ ఒడిసెల పట్టుకుని 5 రాళ్ళు వేరుకుని మరి వెళ్ళాడు. మనందరికీ కూడా తెలుసు, ఆ గొల్లియాతును ఒక్క రాతితోనే కొట్టి
పడగొట్టాడు. పరుగు పరుగున వెళ్ళి అతని కత్తి తీసి అతని కత్తితో అతని తలని నరికి ఆ తలను పట్టుకుని జయోత్సాహముతో తిరిగి వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దావీదు గొల్లియాతును చంపి తిరిగి వస్తా ఉన్నాడో, తలను చేతిని పట్టుకుని వస్తా ఉన్నాడో, అక్కడున్న స్త్రీలందరూ కూడా పాడడం మొదలు పెట్టారు. ఏమని పాడుతా ఉన్నారు? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని పాటలు పాడడం మొదలు పెట్టారు. ఈ పాటలు సౌలు రాజుకి వినబడ్డాయి. సౌలు మహారాజు, అంతకుముందు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో మంది రాజులను చంపాడు, ఎంతో మంది రాజ్యాలను జయించాడు. కానీ ఈ గొల్లియాతును మాత్రం భయపడ్డాడు. అతడు భయపడటం చూసి సైన్యము భయపడ్డారు, ప్రజలు భయపడ్డారు. కానీ ఎప్పుడైతే ఈ దావీదు వెళ్ళి గొల్లియాతును చంపి అతని తలను పట్టుకుని వస్తూ ఉన్నాడో, ప్రజలందరూ గమనించారు సౌలు కంటే ఇతడు గొప్పవాడు అని గమనించి ఏమంటున్నారంటే, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఈ మాట ఎప్పుడైతే సౌలు చెవిని పడిందో, సౌలు ఏం కలిగింది చెప్పండి? ద్వేషం. అతని మీద విషపు చూపు నిలిపాడు. దేవునికి స్తోత్రం. దావీదు మీద విషపు చూపు నిలిపాడు. నిలిపి ఆ రోజు నుంచి కూడా సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే ప్రజలందరూ అతన్ని నాకంటే ఎక్కువగా పొగుడుతూ ఉన్నారు. ఇతన్ని ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజున నా సింహాసనానికి ఎసరు పెడతాడు, నా కుర్చీకే డేంజర్ ఇది, కాబట్టి ఇతన్ని లేకుండా చేసేయాలి, ఇతన్ని చంపేయాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన సౌలులోనికి రావడంతో అవకాశం దొరికినప్పుడల్లా కూడా మరి దావీదును చంపాలని సౌలు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు మరి ఒక తాను చేయలేని పని ఒక చిన్న కుర్రోడు చేసినప్పుడు మెచ్చుకోవాలా వద్దా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనుషులమైన మనకి ఏంటంటే ఈగో ఎక్కువ కదా. మనకంటే చిన్నవాళ్ళు ఏదైనా చేశారనుకోండి, అది మనకు నచ్చదు. మనకంటే తక్కువ వారు గొప్ప కార్యాలు చేశారనుకోండి, అది మనకు నచ్చదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీలో ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పారనుకోండి, అందరూ కూడా అక్క కన్నా ఆవిడే బాగా చెప్పింది, లేక ఆయనే బాగా చెప్పారు అన్నారనుకోండి, నాకు నచ్చుతుంది అన్నమాట. నచ్చుతుందా? దేవునికి స్తోత్రం. పోనీ మీరు పాడారు, మీ తర్వాత ఇంకొకరు పాడారు, మీకన్నా ఆవిడ బాగా పాడింది అన్నారనుకోండి, మీకు నచ్చుతుందా? హల్లెలూయా. ఆ మాట ఎవ్వరు కూడా తీసుకోలేరు. నేనేంటి, నా స్టేజ్ ఏంటి, నిన్న కాక మొన్న వచ్చింది, ఆవిడ బాగా చెప్పడం ఏంటి అని నా ఫీలింగ్ నాకు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సౌలు కూడా చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి నేను రాజుగా ఉంటే నాకంటే ఎక్కువగా ఈ దావీదును పొగుడుతున్నారా, ఈ చిన్నవాడైన ఈ దావీదును పొగుడుతూ ఉన్నారా, దాన్ని అతడు తీసుకోలేకపోయాడు, దాన్ని ఓర్చుకోలేకపోయాడు. ఎప్పుడైతే మనం ఓర్చుకోలేకపోయామో సాధారణంగానే వాళ్ళ మీద కోపం, ద్వేషం, పగ వచ్చేస్తుంది ఆ ఎదుట వ్యక్తి మీద. అదేవిధంగా సౌలుకు కూడా పగ పెరిగింది, ద్వేషం పెరిగింది. దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దావీదు ఉంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే. దావీదు ఉంటే ఇదిగో నా తర్వాత నా యొక్క వంశానికి లేక నా తర్వాత తరము వారికి కుర్చీ రాకుండా ఇతడు చేసేస్తాడు. కాబట్టి ఇతడు లేకుండా చేసేయాలి, ఇతన్ని చంపేయాలి అని కంకణం కట్టుకున్నాడు సౌలు. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో కూడా ఇటువంటి పరిస్థితులనే మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే భయంకరమైన మరణ వార్తలు మనం వింటూ ఉన్నాం. హల్లెలూయా. ఒకప్పుడు
పురుషులు స్త్రీలను చంపేవారు అండి. పురుషులు స్త్రీలను చంపేవారు. ఇప్పుడు అంతా రివర్స్ అయింది. ఏమైంది? రివర్స్ అయింది. స్త్రీలే పురుషుల్ని చంపేస్తున్నారు. ఎంత భయంకరంగా, ఎంత కఠినాత్ములుగా, మరి ఎంత క్రూరంగా స్త్రీలు తయారైపోతున్నారో చూడండి. ఎందుకు? దానికి కారణాలు చాలా కనబడతా ఉన్నాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము విస్తరిస్తుంది. ఏం చల్లారిపోతుందంట? ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము విస్తరిస్తుంది. ఎప్పుడు? అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో నిశ్చయంగా చూస్తా ఉన్నాం. ప్రేమ అనేది ఎక్కడా కనిపించట్లా. అక్రమము. అక్రమం అంటే ఏంటి? క్రమము కానిది. ఒక క్రమము దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ క్రమం ఏంటి? వివాహం అనేటువంటి ఒక క్రమము. ఒక స్త్రీకి ఒక భర్త, ఒక పురుషునికి ఒక భార్య అనేటువంటి క్రమం, అది ఒక క్రమం. అక్రమం ఏంటి? భార్య ఉండగా వేరొకరితో సంబంధం, భర్త ఉండగా వేరొకరితో సంబంధం. ఇది అక్రమము. అక్రమము విస్తరించిపోయింది. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఈ హత్యలు? ఎందుకు స్త్రీలు పురుషుల్ని లేక భర్తల్ని చంపేస్తూ ఉన్నారు అనంటే, వేరొకరితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుని, భర్త ఉంటే నాకు అడ్డు, భర్త ఉంటే నా ఆటలు సాగో, బిడ్డలు ఉంటే నా ఆటలు సాగో అని భర్తల్ని చంపేస్తున్నారు, బిడ్డల్ని చంపేస్తున్నారు. సౌలు కూడా చూడండి, ఇతడు ఉంటే నా సింహాసనానికే డేంజర్, ఇతడు ఉంటే నా కుర్చీనే లాగేసుకుంటాడు అని దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నట్లుగానే నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి ఉంటే నాకు ఆటంకం, నా భర్త ఉంటే నాకు ఆటంకం, నా బిడ్డలు ఉంటే ఆటంకం అని భర్తల్ని చంపేస్తున్నారు, బిడ్డల్ని. ఎందుకంటే అక్రమ సంబంధాలతో. మనం చాలా భయంకరమైన వార్త విన్నాము కదా, తల్లి అడ్డుగా కనబడ్డది, అందుకనే తల్లిని చంపేసింది. ఎక్కడ చూసినా ఇటువంటి భయంకరమైన వార్తలు. ఒక్కొక్కసారి స్త్రీలు బయటకు రావడానికి కూడా భయపడేటువంటి వారు, కానీ ఇప్పుడు హత్యలు చేసేటువంటి ఆ భయంకరమైన క్రూరత్వం స్త్రీల్లోనికి వచ్చేస్తూ ఉంది. మొట్టమొదటికి నేను అంటాను, ఇటువంటి పరిస్థితులు రావడానికి మనము పెరుగుతున్న సమాజము లేక చూస్తున్న విషయాలను కూడా చెప్పచ్చు. టీవీలు, సీరియల్స్, సినిమాల్లో చూపిస్తున్న దృశ్యాలు కొంతమందిని అలాగ ప్రేరేపిస్తూ ఉన్నాయి, కొంతమందిని క్రూరంగా మార్చేస్తూ ఉన్నాయి. సినిమాలో అయితే మగవాళ్ళు విలన్స్గా ఉంటారు కదా, కానీ ఆడవాళ్ళు సీరియల్స్కి బాగా ఎడిక్ట్ కదా. సీరియల్స్లో ఎవరు ఉంటారు విలన్స్గా? ఆడవాళ్ళే ఉంటారంట. హల్లెలూయా. ఆడవాళ్ళే ఉండి మరి పెద్ద పెద్ద రాజకీయాలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ చూసి మెల్లిమెల్లిగా ఆడవాళ్ళలోనూ కూడా ఇటువంటి స్వభావాలు వచ్చేస్తూ ఉన్నాయి. అయితే దేవుని పిల్లలంగా మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రాముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, మనము ప్రార్థించాలి. అక్రమము విస్తరించి ప్రేమ చల్లారిపోయింది. తల్లిని చూడట్లేదు, పిల్లని చూడట్లేదు, భర్తని చూడట్లేదు, భార్యని చూడట్లేదు. భయంకరమైన హత్యలు, ఎక్కడ చూసినా భయంకరమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రార్థించాలని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సౌలు దావీదు ఉంటే తనకు అడ్డని చెప్పి దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. దావీదుకు శత్రువు సౌలు. కానీ సౌలు యొక్క కుమారుడు ఎవరు? యోనాతాను. కానీ యోనాతాను మాత్రము దావీదుతో స్నేహము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలేమో దావీదును చంపాలని చూస్తుంటే, సౌలు యొక్క కుమారుడైన యోనాతాను మాత్రం దావీదుతో స్నేహం చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఎటువంటి స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు. ఏ స్నేహితులంట? ప్రాణ స్నేహితులు. ప్రాణ స్నేహితులు అంటే అవసరమైతే ప్రాణం ఇచ్చేసేటువంటి వారిని
ప్రాణ స్నేహితులు అంటారు. అవునా కాదా? ప్రాణం ఇచ్చేటువంటి వాడిని ప్రాణ స్నేహితులు అంటారు. కానీ నేటి దినాలు అటువంటి ప్రాణ స్నేహితులు ఎక్కడ చూడట్లేదు మనం. నువ్వే నా ప్రాణం అంటారు, మరి ప్రాణ స్నేహితులు అంటారు, కానీ అనేక మంది స్నేహితులు మోసం చేస్తున్న దినాల్లో, భయంకరమైన దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. కానీ ఈ యోనాతాను దావీదు ఎటువంటి స్నేహితులంటే ప్రాణ స్నేహితులు. నిజానికి తండ్రి చంపాలనుకుంటున్నాడు. ఎందుకు? తండ్రి తర్వాత సింహాసనం తన కొడుకు రావాలి, యోనాతానికి రావాలని సౌలు యొక్క ఉద్దేశం. ఇప్పుడు దావీదు ఉంటే యోనాతానికి రాదు, కాబట్టి దావీదును చంపేస్తే నా కొడుకే రాజు అవుతాడని సౌలు ఉద్దేశం. కానీ యోనాతాను అదేమీ పట్టించుకోవట్లే. యోనాతాను గ్రహించాడు, దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దావీదే తర్వాత రాజు. దేవుని చిత్తాన్ని గమనించాడు, దేవుని ఉద్దేశాన్ని గమనించి దావీదుతో స్నేహం చేయడం ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా కూడా దావీదును కాపాడడానికి ప్రయత్నం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అనేకమైన సార్లు పారిపోతూ ఉండేవాడు సౌలు దగ్గర నుంచి దూరంగా. ఒకానొక సందర్భంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యోనాతాను ఒక భయంకరమైన ప్రమాదము నుంచి దావీదును కాపాడాడు. దావీదుకు తెలుసు సౌలు చంపాలనుకున్నాడని. అయితే నిజంగా చంపాలనేటువంటి ఉద్దేశం ఇంకా ఉందా లేదా నేను తెలుసుకుంటానని యోనాతాను చెప్పాడు. నేను తెలుసుకుని ఆ సమాచారం నీకు ఎలాగైనా తెలియచేస్తాను, అంతవరకు నీవు ఆ పక్కన దాక్కుని ఉండు, ఆ కొండ చాటున దాక్కుని ఉండు అని చెప్పాడు. నీకు ఒక సూచన చెప్తాను. ఆ సూచన ఏంటంటే, నా పనివాడిని తీసుకుని నేను ఇక్కడికి వస్తాను, నేను బాణం విసురుతాను, ఆ బాణము మరి ఆ గడ్డి మేట్ లాంటిది కుప్పేస్తారు కదా, ఆ కుప్ప అవతల పడింది అని అంటే నేను గట్టిగా చెప్తాను, ఇదిగో బాణం కుప్ప అవతల పడింది, వెళ్ళి తీసుకురాని నా పనివాడితో చెప్తే నీకు ప్రమాదం ఉందని అర్థం. బాణం యువతలే, ఏ కుప్ప యువతలే పడింది అని నా పనివాడితో చెప్తే మరి నీకు ప్రమాదం లేనట్లే. కాబట్టి ఈ విషయం నేను తెలుసుకుని వస్తాను, ఇక్కడే దాక్కుని ఉండని చెప్పాడు. వెళ్ళి ఇంటికి వెళ్ళాడు. మరి ఆ తాత్పర్యం అంతా కూడా తెలుసుకున్నాడు. నిజంగానే సౌలు తన తండ్రి దావీదును చంపాలని ఖచ్చితంగా కంకణం కట్టుకుని ఉన్నాడన్న విషయము తెలుసుకున్నాడు. వచ్చాడు, పనివాడిని తీసుకుని వచ్చాడు, చెప్పినట్లుగానే బాణములు వేశాడు. ఇదిగో ఆ కుప్ప ఆవల బాణములు పడి ఉన్నవి, వెళ్ళి తీసుకురాని పనివాడితో చెప్పాడు. అప్పుడు అర్థమైంది దావీదుకి నాకు ప్రమాదం ఉందని. ఆ విషయం చెప్పిన తర్వాత పనివాడిని పంపించేసి దావీదు యోనాతాను కలుసుకుని అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు. యోనాతాను దావీదుతో ఒక ప్రామిస్ చేయించుకున్నాడు. ఆ ప్రామిస్ ఏంటంటే, ఇదిగో నీవే ఎలాగైనా రాజు అవుతావని నాకు తెలుసు, కానీ నీవు రాజు అయిన తర్వాత నీ ద్వారా నా సంతానానికి ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటానని, నా కుటుంబానికి, నా వంశానికి, నా తరాలకి ఏ హాని చెయ్యరని నాతో ప్రామిస్ చేయని చెప్పి అతనితో ప్రామిస్ చేయించుకున్నాడు, నిబంధన చేయించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.